పుణ్యం ఈ పదాలతో నలిగిపోతూ జనం పాపానికి డెఫినేషన్ తెలియక, పుణ్యానికి డెఫినేషన్ తెలియక ఈ ప్రపంచంలో నలిగిపోతున్నారంట. అలాంటి వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించే స్థితి దేవుడు మీకు ఇచ్చాడు. ఒక మాట అంటాడు ఆయన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చాను. ఇది పుణ్యమా? ఒకవేళ పుణ్యం అని నువ్వు అనుకుంటే దెబ్బతింటావు. కాల్చబడటానికి ఒకవేళ నా శరీరాన్నే అప్పగించేస్తే ప్రేమ లేనివాడవు. అంటే నీవు నేర్చుకోవలసినది నేర్చుకోకుండా, నేర్చుకొని చేయవలసింది చేయకుండా నువ్వు సంపాదించడం ఎందుకు? సంపాదించింది అందరికీ పంచటం ఎందుకు? అది పుణ్యమని నువ్వు చెప్పుకుంటావెందుకు? ఆలోచించండిరా న్యాయవాది. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమి?